గద్దారి తాతని ఎప్పుడైనా కలిసావా? అంటే మీ నాన్న ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? నాన్న జిల్లా ప్రజానాట్య మండలిలో ఆయన ఒక గాయకుడు అక్క, యాదాద్రి జిల్లా భువనగిరి. సో ఇంకా గద్దర్ తాతని కలవడానికి అవకాశం అంటూ ఏం రాలే నాకు. చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసి తిరగాలనే ఒక పెద్ద థాట్ ఉండే నాకు. అయినా కానీ నాకు అవకాశం దక్కలే. సో విమల అక్కని కానీ మధుప్రియ అక్కని కానీ వీళ్ళని కలిసిన. ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ త్రోలను మనం నడిపించే రీతిలో మాట్లాడుతుండే అక్క. ఎందుకు ఈ ఫోక్నే చూస్ చేసుకున్నావు? నాన్న ఇన్స్పిరేషన్ అయినా లేకపోతే నాన్న ఫోక్ సాంగ్ పాడినా సరే నార్మల్ సింగింగ్ చేయాలి అనే డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అంతా అదే కదా నడుస్తుంది. ఎందుకు అప్పటి కాలం నాటి ట్రెండ్ నే మళ్ళీ కంటిన్యూ చేయాలనిపించింది? ఎందుకంటే ట్రెండ్ ఫాలో అవ్వాలనిపించలేక సెట్ చేద్దామని ఆ పాటలు తీసుకున్నాను. అండ్ ఏ ఇంటర్వ్యూలో చూసినా సరే సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇయర్ రింగ్స్ లేవు, జస్ట్ ఒక సింపుల్ కుర్తీ వేసుకొని చిన్న చిన్న ఫేమస్ ఉన్న మామూలుగా సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్స్టాలో సెలబ్రిటీస్ పెద్ద పెద్దలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంత సింపుల్ గా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనకు ఫాలోవర్స్ వచ్చింది స్టైల్ వాడమని కాదు, మీరు ఇంత ఈ బట్టలు వేసుకోండి ఈ విధంగా తిరగమని ఏ ఫాలోవర్స్ మనకు రాలేదు. మన సింప్లిసిటీ చూసే నలుగురు మెచ్చుకుంటారు కాబట్టి నేను ఈ త్రోలోనే పోవాలనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నేను ఇట్లే సింపుల్గా ఉంటా అక్క, పెద్దగా నేనేం రెడీ కాను, నాకు ఇష్టం కూడా ఉండదు. సో నాకు ఇట్లే బాగుంటుంది, అందుకే సింపుల్గా ఉంటాను. అవును. ఎప్పుడైనా అనిపించిందా నాన్నని ఇన్స్పైర్గా తీసుకొని నాకు మాత్రమే కళ వచ్చింది, అదృష్టంగా భావిస్తున్నా, వారసురాలను అవుతాను నాన్నకి అని చెప్పి అనిపించిందా? బేసిక్గా ఇంట్లో అందరూ ఆడపిల్లలే కాబట్టి వారసుడు కావాలని అందరూ అనుకుంటారు. నాన్న ఏం చెప్తుండేవాడు? ఇప్పుడు నాన్న ఏం చెప్తారంటే, నాకు కొడుకు లేకపోయినా ఒక కొడుకు లెక్క ముందుండి అన్ని రంగాలలో ముందు నడుస్తున్నావు కాబట్టి నాకు కొడుకు కంటే ఎక్కువ నువ్వు అని చెప్పి చెప్తా ఉంటాడు అక్క. ఇంకా మమ్మల్ని అందరినీ అట్లే ట్రీట్ చేస్తాడు, ఎప్పుడు కొడుకు కావాలని చెప్పి. అంటే వాళ్ళ ఆలోచన కొడుకు ఉంటే బాగుంటుంది. ఒక అన్ని ఇప్పుడు ఎంత డేర్నెస్ ఉన్న అమ్మాయిలు అన్ని విధాలకు బయటికి వెళ్ళలేము. సో అట్లాంటి టైంలల్లో మాకంటూ ఒక అన్నో తమ్ముడు ఉంటే బాగుండు అని మాకు అనిపిస్తుంది రాఖీ పండుగ వచ్చినప్పుడు ఆ టైంలల్లో. ఇంకా నాన్నకేమో అవును కదా అట్లుంటే బాగుండే, ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే అమ్మాయిలు వెళ్ళలేరు, నాకు కొడుకుంటే ముందు ఉంటే బాగుండు అని ఆయనకు అనిపిస్తుంది. సో ఇక లేనప్పుడు మేమే కొడుకైనా బిడ్డ అయినా మేమే కదా అక్క, అంతే. బాధపడ్డా కూడా ఇంకా సర్ది చెప్పుకుంటే పోతారు. అమ్మే